కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేయడాన్ని బీసీ పొలిటికల్ ఏజెన్స్ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి తీన్మార్ మల్లన్న పాత్ర ఎంతో ఉంది. అది బీసీ ప్రజలందరికీ, తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. మరి ఆనాడు కాంగ్రెస్ నాయకులు తెలంగాణ అధికారం రావడానికి కోసం ఈరోజు తీన్మార్ మల్లన్న సేవలు ఎంతగానో ఉపయోగించుకున్నారు. మరి ఆయనకు రాష్ట్ర స్థాయిలో ప్రచార కమిటీగా బాధ్యతలు ఇచ్చి, అదేవిధంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా దాదాపు కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ వైఖరిని ప్రశ్నించి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడానికి కూడా దోహదపడినటువంటి తీన్మార్ మల్లన్నను నేడు ఏదో వ్యాఖ్యలు చేశాడు, ఈరోజు ప్రజలను నిలిచివేశాడని చెప్పి సాగుపెట్టి క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి గారు ఈరోజు సస్పెండ్ చేసినట్టు ఏదో ఉత్తర్వులు జారీ చేసినట్ట. నిజంగా ఎంత సిగ్గుచెడు దౌర్భాగ్యం అంటే, మళ్ళీ ఏదైతే ఉత్తర్వులు జారీ చేసినటువంటి తీన్మార్ మల్లన్న సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేసినటువంటి క్రమశిక్షణ కమిటీ చైర్మన్కే ఈరోజు క్రమశిక్షణ తప్పిండని చెప్పి రాష్ట్రం అంతా కూడా కూర్చుంది తెలంగాణ వ్యాప్తంగా. మొన్న ఈ మధ్యలోనే వనపర్తి నియోజకవర్గంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వచ్చిన సందర్భంగా మేఘారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉండి ఎంపీ మల్లురావి సమక్షంలో, జూపల్లిరావు గారు అందరి సమక్షంలో ఇక్కడ కింద కూర్చొని మనం చూసినాం. నిరసన తెలిపినటువంటి విధానం కానీ, అక్కడ అభివృద్ధి కార్యక్రమాలకు ఆటంకం కలిగిస్తున్నటువంటి వాతావరణము ఈరోజు రాష్ట్రం అంతా చూసిండే, చిన్నపిల్లలు తెలుస్తుంది. మరి క్రమశిక్షణ కమిటీ చైర్మనే క్రమశిక్షణ తప్పిండు. మరి ఆయనకు ఈరోజు తీన్మార్ మల్లన్నను ఉత్తర్వులు చేసినంత నైతికత లేదని మాత్రం మేము ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. ఫస్ట్ ఆయనకే నైతికత లేదు, ఆయన వేరే వాళ్ళకు నువ్వు ఎట్లా సస్పెండ్ చేసే అధికారం ఆయనకి ఎందుకు ఉంటుంది? కాంగ్రెస్ పార్టీ నిజంగా అందరినీ ఒకే విధంగా చూస్తే, బీసీలను కానీ తర్వాత వేరే లీడర్లను కానీ అన్ని వర్గాలను ఒకే విధంగా చూసినట్టుంటే ముందు చిన్నారెడ్డి గారిని క్రమశిక్షణ కమిటీ చైర్మన్ తొలగించి ఆయనను కూడా పార్టీ నుండి సస్పెండ్ చేయాలి. నెంబర్ 1. ప్రభుత్వం కూడా ఆయన ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షునిగా ఈరోజు కేబినెట్ ర్యాంక్లో ఉండి కింద కూర్చొని నిరసన తెలిపితే నువ్వు ప్రభుత్వాన్ని వ్యతిరేకించినట్టే కదా, రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని వ్యతిరేకించినట్టే కదా, ఈరోజు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించినట్టే కదా. నువ్వు ప్రభుత్వం నుండి ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే ఈరోజు మరి నిన్నేం చేయాలి? చిన్నారెడ్డి గారిని ఏం చేయాలి? చిన్నారెడ్డి గారిని ఎందుకు చర్య తీసుకుంటలేరు? చిన్నారెడ్డి గారిని ఎందుకు సస్పెండ్ చేస్తలేరు? చిన్నారెడ్డి గారిని ప్రణాళిక సంఘం వైపు ఎందుకు కొనసాగిస్తూ ఉన్నారు? క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ఎందుకు కొనసాగిస్తూ ఉన్నారు? మరి దీనికి కాంగ్రెస్ పార్టీ నాయకులు సమాధానం చెప్పాలి. అందుకే పిసిసి అధ్యక్షుల వారు కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మహేష్ కుమార్ అన్నకు. ఈరోజు బీసీ కులగణన అంశం మీద రాష్ట్రంలో, దేశంలో ఎవరు చేయనటువంటి సాహసం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. ఎందుకంటే బీసీల ఆకాంక్షలకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ నీరు పోసింది. బీసీల ఆకాంక్షలు నెరవేరుస్తున్న క్రమంలో ఈరోజు తీన్మార్ మల్లన్నే కాదు, రాష్ట్రం అంతా కూడా ఈరోజు కోరింది. ఆ లెక్కలు కొన్ని సందేహాలు ఉన్నాయని. తీన్మార్ మల్లన్న దాన్ని ప్రజల తరఫున బీసీల పక్షాన వాయిస్ పెట్టేటండి, కానీ ఆయన సొంత ఇంటికేం రాదు కదా. ఈరోజు ప్రజా సమస్యలపై నిరంతరం ప్రశ్నించిన వ్యక్తి తీన్మార్ మల్లన్న గారు. గతం నుంచి కానీ ఇప్పుడు కానీ ఎమ్మెల్సీ అయినా కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చిన సరే కొంచెం దోహదపడినొచ్చు గెలుపుకు, కానీ గతంలో ఇండిపెండెంట్గా పోటీ చేసినప్పుడు కూడా ఆయనకు రికార్డు స్థాయిలో గెలుపుకు దగ్గరగా వచ్చిన విషయం కూడా అందరూ గుర్తుంచుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ, తీన్మార్ మల్లన్నకు తెలంగాణ రాష్ట్రంలో బీసీ సమాజం అంతా కూడా అతనికి సపోర్టుగా ఉంటుంది. అతను ఏం నిర్ణయం తీసుకున్నా బీసీల కోసం, తెలంగాణ ప్రజల కోసం తీసుకుంటా ఉన్నాడు. కాబట్టి బీసీ పొలిటికల్ చేసి కూడా ఆయనను సస్పెన్షన్కు వ్యతిరేకిస్తూ ఆయన సస్పెన్షన్ ఎత్తివేయాలని చెప్పి మేము ఏఐసిసి కానీ పిసిసి కానీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రేపు ఇక్కడికి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా రాబోతా ఉన్నారు వనపర్తి. కాబట్టి ఒకసారి మన గతంలో ఇదే నియోజకవర్గంలో క్రమశిక్షణ ఉల్లంఘించినటువంటి క్రమశిక్షణ కమిటీ చైర్మన్ కూడా అదేవిధంగా చర్యలు తీసుకుంటే మేము అందరికీ ఒకేలాగా నీతి ఉందని చెప్పి మేము కూడా భావిస్తున్నాం. అదేవిధంగా ఈ జిల్లాలో ఇంకోటి కూడా ఉంది. ఇప్పుడు నల్గొండల టీచర్ ఎమ్మెల్సీ జరిగింది మొన్న 27 తారీఖు నాడు. అక్కడ ఉపాధ్యాయ సంఘం నుంచి గాలిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి గారు పోటీ చేశారు. సరే, ఇండిపెండెంట్గా చేసిండు ఉపాధ్యాయ సంఘం నుంచి, కానీ ఆయన టీపీసీసీ అధికార ప్రతినిధిగా ఉన్నాడు. గతంలో మహబూబ్నగర్ హైదరాబాద్ రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గం నుంచి చిన్నారెడ్డి గారికి పార్టీ బీఫామ్ ఇస్తే కాంగ్రెస్ పార్టీ, మళ్ళీ ఆయన ఇండిపెండెంట్గా రెబల్గా వేస్తే ఆయనను సస్పెండ్ చేసిండ్రు, మళ్ళీ తీసుకున్నారు. మళ్ళీ ఇప్పుడు కూడా ఆయన మళ్ళీ టీపీసీ అధికార ప్రతినిధిగా ఉండి మళ్ళీ అక్కడ పోటీ చేస్తూ ఉన్నాడు. మళ్ళీ పార్టీ నిర్ణయాన్ని
వ్యతిరేకించినట్టే కదా. మీ కాంగ్రెస్ పార్టీ పోటీ అయినప్పుడు, కాంగ్రెస్ పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా పోటీ చేసినప్పుడు మళ్ళీ అతని మీద ఏం చర్యలు తీసుకున్నారు కమిషన్ కమిటీ చైర్మన్? అంటే ఈరోజు బీసీలకు ఒక నీతి, తర్వాత వేరే వర్గాలకు ఒక నీతి అనేది క్లియర్గా ఈరోజు అర్థమవుతూ ఉంది. కాబట్టి సామాజిక న్యాయం అందరికీ సమానంగా చూసే విధానము మనం ఏదైతే చెప్తున్నామో కాంగ్రెస్ పార్టీ నుంచి, దాన్ని అందరికీ ఒకటిలాగా వర్తించాలని చెప్పి బీసీ పొలిటికల్ చేసే పక్షాన రాష్ట్ర నాయకత్వానికి, తర్వాత ఏఐసిసి కూడా మేము విజ్ఞప్తి చేస్తాము.